హాయ్ ఆల్, ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని నీట్గా కడిగేసి దాంట్లో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ టర్మరిక్ పౌడర్ వేసుకొని మీకు తగినంత సాల్ట్, నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు సరిపోయినంత చిల్లీ పౌడర్ వేసుకోండి. కొరియాండర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా వేసుకోండి ఒక 2 స్పూన్స్. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఒకటి వేసుకున్నాను నేను. కర్డ్ ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మ్యారినేషన్ అనేది ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు చేస్తే చికెన్కి అన్నీ బాగా పడతాయి. సో స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకోండి. దాంట్లో కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లోనే ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకొని మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వండి. నేను ఇక్కడ మెంతాకు తీసుకుంటున్నాను. ఇది మోస్ట్లీ వెజ్ కర్రీస్లో కూడా వాడతాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం బ్రౌన్ కలర్గా అయ్యాయి. దాంట్లోనే కొంచెం ఒక 2 టమాటోస్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసి వేసుకోండి. టమాటోస్ అక్కడక్కడ ముక్కలుగా తగులుతాయి కాబట్టి నేను మోస్ట్లీ ప్యూరీ చేసి వేస్తాను. నేను 2 టమాటోస్ తీసుకున్నా. సో గ్రేవీ బాగుంటుంది కదా అని నేను టమాటో చికెన్లో పక్కా వేస్తాను. అది కొంచెం రోస్ట్ అయ్యాక దీంట్లో చికెన్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టుగా అంతా ఒకసారి కలపండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుదాం. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. సో 20 మినిట్స్ అయిందండి. చికెన్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను మసాలా స్పైసెస్ తీసుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి. ఫైన్ పౌడర్ చేసి లాస్ట్లో వేసి పుదీనా కానీ కొరియాండర్ కానీ ఉంటే దాంతో గార్నిష్ చేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. అలాగే అంతే, మన చికెన్ కర్రీ రెడీ.